హరే కృష్ణ. మన జీవితంలో మనం చేసే ప్రతి పని, దాని యొక్క ప్రతిఫలం మనం కోరుకునేది ఆనందం. మనం డబ్బులు సంపాదించినా దాని నుంచి మనం ఇంకేదైనా కొనుక్కొని ఆనందాన్ని పొందాలి. శాస్త్రం ఉంటుంది, ఆనందమయో అభ్యాసాత్. ఆఖరిలో మనంతా కూడా ఏది చేసినా ఆనందాన్ని కోరుకుంటాం. అందుకే ఆధ్యాత్మిక జీవితం మనకిచ్చే గొప్ప వరం ఏంటి అంటే శాశ్వత ఆనందం. ఇప్పుడు ఈ జగత్తులో మనం పొందే భౌతిక కార్యాల వల్ల పొందే ఆనందం క్షణభంగురం. దానికి ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. ఆది అంతవంత కౌంతయ నతేషు రమతే బుద్ధున్నవాడు ఇలాంటి తాత్కాలిక ఆనందానికి వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపించరు. వాళ్ళు పొందాల్సిన ఆనందం శాశ్వతంగా ఆనందాంబుది వర్ధనం, ఆనందం పెరుగుతూ ఉండాలి. అందుకే ఆధ్యాత్మిక జీవితం మనకు అందిస్తుంది. ప్రత్యేకంగా ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు అవతరించారు. వారు సాక్షాత్తు కృష్ణుడు. మొత్తం బ్రహ్మ ఒక్క రోజులో అంటే 1000 ఈ వలయాలు, సత్యత్రేత ద్వాపర కలి, సత్య ద్వాపర త్రేత కలి, ఈ వలయాలు 1000 వలయాలు ఒక బ్రహ్మ రోజు అవుతుంది. దాంట్లో ఒకరోజు మాత్రమే శ్రీ చైతన్య మహాప్రభు అవతరిస్తారు. వారికి ముందు శ్రీకృష్ణ భగవానుడు అవతారి, అన్ని అవతారకు మూలమైన శ్రీకృష్ణ అవతరిస్తారు. ఇది చాలా విశేషమైన అవతారం. ఎందుకంటే ఈ శ్రీకృష్ణ భగవానుడు అవతరించి మనం ఉద్ధరించుకోవడానికి ఏం చేయాలో భగవద్గీతలో బోధించారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణొందండి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. దానివల్ల ప్రతిఫలం ఏంటి? అన్ని పాపాలు తొలగిపోయి మోక్షాన్ని ప్రసాదిస్తాను. ఇది చెప్పినప్పటికీ కలియుగంలో ఇది జనం ఆచరించడం లేదు. మరి వాళ్ళు ఎలా ఆచరించాలి, శరణాగతి ఎలా చేయాలి అని తెలపటానికి స్వయంగా కృష్ణుడు మళ్ళీ చైతన్య మహాప్రభుత్వంలో వచ్చి ఈ శరణాగతి విధిని ఎట్లా ఆచరించాలి, తద్వారా మనం ఎలా ముక్తిని, ఆనందాన్ని పొందొచ్చు విశేషంగా అనేది వారు ప్రత్యక్షంగా వచ్చి మనం చూపించారు. కాబట్టి చైతన్య మహాప్రభు అవతారం చాలా విశేషమైన అవతారం. చైతన్య మహాప్రభు కృష్ణుడు ఒకరే, కానీ కృష్ణుడే, దేవాదేవుడైన కృష్ణుడే ఒక భక్తుని రూపంలో వచ్చి భక్తి ఎలా చేయాలి చెప్పారు. ప్రత్యేకంగా ప్రతి యుగానికి ఒక యుగ ధర్మం ఉంటుంది. అంటే భగవంతుడిని పొందటానికి చాలా అనుకూలంగా ఉండే వాతావరణాన్ని, ఆ యుగానికి అనుకూలంగా ఉండే ఒక పద్ధతిని బోధిస్తుంటారు. యుగావతారం కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తద్హరి కీర్తనాత్. కృతయుగంలో ధ్యానం చేసేవారు, త్రేతాయుగంలో యజ్ఞాదులు చేసేవారు, ద్వాపర యుగంలో పరిచర్య అంటే భగవంతుడి యొక్క విగ్రహార్చన చేసేవారు. కలియుగంలో ఈ 3 పద్ధతుల్లో పొందే లాభం సంపూర్ణంగా హరినామ సంకీర్తన ద్వారా పొందొచ్చని చెప్పి శాస్త్రం చెబుతుంది. మరి ఈ సంకీర్తన యజ్ఞాన్ని ఎవరు ప్రారంభించారు? 14వ శతాబ్దంలో భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభులు అవతరించి ఈ భక్తి ఉద్యమాన్ని, హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించారు. మన ఇతిహాస ఘట్టాలు చూసినట్టయితే 14వ శతాబ్దంలో అక్కడ భక్తి ఉద్యమం అనేది మనం చూస్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఏ మతానికి చెందిన వాళ్ళ భక్తిపరమైన జీవనం జీవిస్తూ భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ అని కూడా మనం చూసాం ఇతిహాసంలో. సో ఇది కారణం ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు యుగధర్మాన్ని స్థాపించారు. అందుకే వారిని నమో మహావధన్యాయ అన్నారు. మామూలుగా మనం ఏదైనా స్వీకరించాలంటే, పొందాలంటే మనకు అర్హత కావాలి. శ్రీ చైతన్య మహాప్రభుని మహావధన్యాయ అన్నారంటే మామూలు కృప కాదు, అపారమైన కృప, నా భూతో నా భవిష్యత్తు. అంటే ఈ హరే కృష్ణ మంత్రం మన్ని ఈ భవసాగరాన్ని దాటించడమే కాకుండా భగవంతుడికి
సన్నిహితంగా ఆయన ప్రేమని పొందే పంచమ పురుషార్థాన్ని మనకి దొరికేలా చేసే విధానమే హరే కృష్ణ పరం. అది శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చారు. అయితే ఇంత గొప్ప లాభాన్ని చేకూర్చే మనకి ఈ హరే కృష్ణ మంత్రానికి చేయటానికి అనే అర్హతలు కావాలా? ఏమీ అవసరం లేదు. ఏ అర్హత అవసరం లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఈ మహామంత్రాన్ని జపించవచ్చు. అది శ్రీ చైతన్య మహాప్రభు. మనం వివిధ మంత్రాలు యొక్క విధి విధానాలు చూసినట్టయితే దానికి పద్ధతులు ఉంటాయి. మనం స్నానం ఆచరించాలి, ఒక ఆసనం వేసుకోవాలి, ఆచమనం చేసుకోవాలి, తర్వాత మనం నిష్టగా ఆ మంత్ర జపం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మంత్రాన్ని కూడా అలా చేసినట్టే మంచిదే, కానీ అలా నియమాలు ఏమి లేవు. రోడ్లో చేసుకోవచ్చు, ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు, వీధుల్లో చేసుకోవచ్చు, పొలాల పనులు చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. అందుకే దీన్ని మహామంత్రం కూడా అన్నారు. ఇది ఒక రకంగా మంత్రంగా ఉన్నప్పటికీ ఇది నామం కూడా. మంత్రము నామం రెండు వేరు వేరు వాస్తవంగా. కానీ ఈ హరే కృష్ణ మంత్రానికి రెండు విధాలుగా అది రెండు యొక్క శక్తులు కలిగి ఉంటాయి, నామశక్తి మరియు మంత్రశక్తి. కాబట్టి ఈ వరప్రసాదం, చైతన్య మహాప్రభు గొప్ప వరప్రసాదం ఈ హరే కృష్ణ మంత్రం దొరకటం. కాబట్టి అది మహావధన్యాయ. మనం జీవితంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. ఈ రోజుల్లో షాపింగ్ మాల్కి వెళ్ళి కొనుగోలు చేయటం ఇది ఒక పిచ్చి అయిపోయింది. ఎందుకు? తద్వారా ఏదైనా ఆనందం పొందుతానేమో, ఈ కొత్త వస్తువు కొనగానే ఆనందం ఇస్తుందేమో, కొత్త వ్యక్తులతో పరిచయం అయితే ఆనందం వస్తుందేమో. మేము కొన్ని పరిస్థితుల్లో నాకు సత్కారాలు జరిగి నాకు సన్మానాలు జరిగితే నేను ఆనందిస్తాను అనుకుంటాను. కానీ ఇవన్నీ పొందినప్పటికీ ఆనందం ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత అది క్షీణిస్తుంది, మళ్ళీ కొత్త ఆశలు చిగురిస్తాయి. కానీ హరే కృష్ణ మంత్రం చేసినట్టయితే ఇది అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇదేదో మాటలు చెప్పేది కాదు. శ్రీల ప్రభుపాదులు వారు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసి నిరూపించారు. పాశ్చాత్య దేశాల్లో, అది అమెరికా దేశాల నుండి, యూరోప్ దేశాల నుండి, ఆఫ్రికా దేశాలు ఏమనండి, ఆసియా ఖండంలో దేశాల నుండి, అన్ని చోట్ల వాడికి భాష రాదు, ఆ మంత్రం కూడా పెద్దగా తెలియదు, కానీ ఆ మంత్రం ఉచ్చరించడం వల్ల ఎంతో ఆనందాన్ని అనుభూతి పొందారు. ప్రభుపాదులు వెళ్ళి డబ్బులు ఇచ్చో ఇంకేదో మభ్య పెట్టో ఈ మహామంత్రం చేయండి ఇవన్నీ ఆచరించాలని చెప్పలేదు. ప్రత్యక్షంగా ఆయన దాన్ని ఆస్వాదిస్తూ ఇతరులకి పంచుతూ వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచారు. కాబట్టి ఈ ఉద్యమం ఇలా పెరిగింది. ఈ రోజుల్లో రష్యా దేశాల్లో, చైనా దేశాలు, అది కమ్యూనిస్ట్ దేశం అయినప్పటికీ అక్కడ కూడా ఎంత పెద్ద సంఖ్యలో జనం ఈ హరికృష్ణ మంత్రాన్ని జపిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా జపిస్తున్నారు. కాబట్టి మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అంటాం, కానీ దానికి మూలం ఏంటి, దానికి ఎలా దాన్ని పొందగలుగుతాం అనేది ఎవరికి అంతు చిక్కని విషయం. కానీ మనం కనుక ఈ హరే కృష్ణ మంత్రాన్ని అందరికీ అందచేసినట్టయితే అందరూ కూడా ఆనందాన్ని అనుభూతిస్తారు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ దివ్య అవతారాన్ని మనం గుర్తించి మనం ఆయన ఇచ్చిన గొప్ప వరాన్ని హరే కృష్ణ మంత్రాన్ని మనం జపించి మన జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. మార్చ్ 21, 2019 తేదీ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ తిథిగా శ్రీ గౌర పూర్ణిమగా జరుపుకున్నాం. కాబట్టి ఆ విశేష తిథి రోజు కూడా ఇంకా అధికంగా మనం అందరితో కలిసి హరినామాన్ని చేస్తూ సంకీర్తనగా మరియు స్వామివారి విగ్రహ రూపానికి మనం ఎన్నో సేవలు అందిస్తూ అభిషేకాలు చేస్తూ ఆ రోజునంతా కూడా మనం విశేషంగా ఆయన కృపని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ తిథిని అందరూ మనం వినియోగించుకుందాం. మన ఈ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని 1000 దివ్య యుగాల్లో వచ్చే ఒకనొక అవకాశం మనం మర్చిపోకూడదు. దీన్ని మనం వదులుకోకూడదు. బుద్ధున్నవాడు సదవకాశాన్ని సంపూర్ణంగా వినియోగిస్తారు. ఇంగ్లీష్లో అంటారు, యూజ్ ఇట్ ఆర్ యూ లూజ్ ఇట్. వినియోగించుకోండి, లేకపోతే పోగొట్టుకుంటారు.